హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ నౌ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్న మా హోమ్ టూర్ ఇవాళ నేను మీకు చూపించబోతున్నా. సో మీరు మా హోమ్ టూర్ అంటే ఏదో పెద్ద లగ్జరీగా ఉంటుంది, ధూమ్ధామ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు. చాలా నార్మల్ గా ఉంటుంది. సో నాకు ఇల్లు ఎంత సింపుల్ గా ఉంటే అంత ఇష్టం అనమాట. సో మాది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం పైకి వస్తాము. పైకి రాగానే నేను నా క్యూట్ చెప్పల్ స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నా. ఇది ఏమైందంటే ఇక్కడ మాకు వెస్ట్ ఫేసింగ్ కదా, ఈవినింగ్ కి ఎండ పడుతుంది అనమాట. ఎండ పడి ఇది పోయింది మొత్తం. ప్లాస్టిక్ చెప్పల్ స్టాండ్ అనమాట. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా అయిపోయింది. సో ఇది నా ఫేవరెట్ పార్ట్ అనమాట ఈ ఇంట్లో. చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు కానీ, ఈవినింగ్ ఎండ వచ్చేటప్పుడు కానీ. నాకు చాలా ఇష్టం ఇక్కడ నిలబడుకొని ఇలా చూస్తూ ఉంటే. అండ్ ఇది రెంటెడ్ హౌసే అండి. ఎంత రెంట్ ఏంటి అని నేను మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను. అండ్ మీరు నా లెట్స్ గెట్ జస్ట్ వీడియోస్ అన్ని చూసేది ఇక్కడే అనమాట. ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టుకొని షూట్ చేసుకుంటాను, లైటింగ్ బాగుంటుంది అని చెప్పి. అండ్ మన ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, కానీ మనకి నార్త్ సైడ్ కూడా వే ఉంటుంది. మీకు చూపించేస్తాను, మళ్ళీ లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో ఈ నార్త్ ఫేసింగ్ లో నుంచి అయినా నడవచ్చు, ఆర్ఎల్స్ ఈస్ట్ ఫేసింగ్ లో అయినా నడవచ్చు. ఇది వేరే వాళ్ళు ఉంటారు టెనెంట్స్. ఇదంతా మనకి వే ఉంటుంది. ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది. ఎప్పుడు కావాల్సింటే అప్పుడు మామిడి తోరణాలు కోసుకోవచ్చు అని మా మమ్మీ చెప్పింది, కానీ నేను ఎప్పుడు కోసి పెట్టిందే లేదు. ఏదో ఒకసారి పెట్టి ఉంటాను అంతే. నాకు ఎందుకో అవి తుంచాలన్నా ఏం చేయాలన్నా నాకు బాధగా ఉంటుంది. సో ఇదైతే మేము ఎక్కువ యూజ్ చేయము, అదే యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం దాంట్లో నుంచి వెళ్దాం. క్యూట్ బాల్కనీ లాగా అనమాట. నేను శ్రీకు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఇది ఎంట్రన్స్ గైస్. మీరు చూసినట్టయితే బ్రౌన్ కలర్ డోర్స్ ఇచ్చారు. రెంటెడే, మేమేం చేయించుకోలేదు. ఆల్రెడీ చేసుకున్న ఇంట్లోకి మేము వచ్చామన్నమాట. వెల్కమ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, మై డియర్ ఫ్యామిలీ. ముందు మనం తలుపేసేసుకుందాం, ఎందుకంటే ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకని. సో ఎంట్రన్స్ అవ్వగానే ఇది మన హాల్ అన్నమాట, లివింగ్ ఏరియా. సో ఇక్కడ మనకి బయట నుంచి ఎవరు ఉన్నారు అని చూడడానికి ఉంటుంది అనమాట. డోర్స్, నెట్ డోర్స్ ఇవి ఓపెన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, కానీ మేము ఎప్పుడు ఓపెన్ చేసుకోము, ఎప్పుడు డోర్స్ వేసుకునే ఉంటాము. అండ్ ఇక్కడ మేము మా ఇన్వర్టర్ పెట్టుకున్నాము. అండ్ ఇది మా మమ్మీ, శ్రీకు, నేను మా పెళ్లి అప్పుడు, మా మమ్మీ మా ఎంగేజ్మెంట్ అప్పుడు పిక్ అనమాట ఇది. అండ్ ఇక్కడ నాది శ్రీకుది ఒక చిన్న ఫోటో ఉంటుంది. సో ప్రస్తుతం ఇంతకు ముందు అయితే ఇన్వర్టర్ అవసరం లేదనమాట హైదరాబాద్ లో, కానీ ఇప్పుడు ఇట్స్ అ మ్యాండేటరీ. ఎందుకో మీకు తెలిసిందే కదా. అండ్ ఇది మా క్యూట్ సోఫా, మేమే దగ్గరుండి చేయించుకున్నాం. అయిపోయింది దీని సర్వీస్, 3 years అయిపోయింది. సో మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా దీని మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా దీని మీద పడుకొని నిద్రపోతారు. మా సెంటర్ టేబుల్ ఇది నేను అమెజాన్ లో నుంచి తీసుకున్నాను. చాలా ఇయర్స్ ఏమో లేదు, ఒక ఇయర్ అయి ఉంటది, కానీ చాలా చీప్ అనమాట. 2000 కేమో నాకు 2 వచ్చేసాయి కాబట్టి అలా క్వాలిటీ లేకుండా ఉన్నాయి. క్వాలిటీ ఉన్నాయిలేండి, కానీ ఇది గెలుతుంది అనమాట, ఇట్లా గెలుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక కార్పెట్ ఉంటుండే. ఆ కార్పెట్ మేము ఊరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు లారీ డ్రైవర్ లేపేశాడు. ఇంకా అప్పటి నుంచి మేము కార్పెట్ కొనే అంత టైం మాకు రాలేదు. అండ్ ఇక్కడ 2 chairs. అండ్ ఇది నా ల్యాప్ ప్యాడ్. శ్రీకు దీన్ని యూజ్ చేస్తున్నాడు ఇప్పుడు. చూడండి ఎట్లా చేసేసాడు, నవ్వుతున్నాడు కెమెరా పట్టుకొని. సో ఇక్కడ నేను ప్రమోషన్స్ కి వచ్చినవన్నీ పెట్టుకుంటాను అనమాట. నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇక్కడ ప్రమోషన్ బట్టలు ఉన్నాయి, చెయ్యాలి అని. లోపల తీసుకొని పెట్టాను అనుకోండి, అస్సలు నాకు గుర్తే ఉండదు. చెయ్యాలి అన్న ఇది కూడా ఉంటుంది అనమాట. అండ్ నా యోగా మ్యాట్. సో ఇప్పుడు ఇది హాల్, మీరు ఇట్లా ఎంటర్ అయ్యారు కదా. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ క్యూట్ టీవీ. క్యూట్ టీవీ ఏం కాదులేండి, 55 inches టీవీ అనమాట. అండ్ కిందంతా టీవీ యూనిట్. ఇందులో ఏం లేవండి, చెత్త చెదరం తప్ప. చూపిస్తాను మీకు, చూడండి. ఇవి పార్సల్స్, డ్రెస్సెస్ రిటర్న్ చేయాలంటే పార్సల్స్ చేయడానికి ఇక్కడ చెత్త. అండ్ వీటిలో న్యూస్ పేపర్స్, పాత రూటర్స్ అన్నీ ఉంటాయి. అది ఆటోమేటిక్ డోర్ అనమాట. ఇట్లా అనగానే అదే వెళ్ళిపోతుంది. రెంట్కే ఈ రేంజ్ లో కట్టారనమాట వీళ్ళు ఈ ఇంటిని. అండ్ ఇక్కడ పాత సామాన్లు, ఏవో కాగితాలు, శ్రీకు బిల్స్ ఏవో పెట్టుకుంటాడు. అండ్ ఇక్కడ నేను స్టెబిలైజర్, నా అలెక్సా అండ్ 1 చిన్ని ఫ్లేవర్ వాష్, అంతే అండి. అది శ్రీకుది నాది ఫోటో అనమాట. పక్కన నజర్. అండ్ శ్రీకుది నాది ఫొటోస్ తో ఉన్న గడియారం, క్లాక్, బుద్ధ ఫర్ పీస్. అండ్ పంచముఖ వినాయకుడిని పెట్టుకున్నాను నేను. అది పంచముఖ వినాయకుడు కొంచెం దిష్టి తగలకుండా ఉంటుంది. బయట కూడా మీరు చూసే ఉంటారు, వట్టివేరు వినాయకుడు కూడా పెట్టుకొని ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ మై యూట్యూబ్ సిల్వర్ బటన్. లిటరల్ గా నేను గోల్డ్ బటన్ కోసం వెయిట్ చేస్తున్నా. అది రావడానికి ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది కావచ్చు నాకు తెలిసి. ఇల్లు కొనేదాకా, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండేదాకా నేను పెద్ద సామాన్లు, పెద్ద కాస్ట్లీ ఐటమ్స్ కొనకూడదు అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఈ ఇల్లు మేము షిఫ్ట్ అయింది 3rd ఇల్లు అనుకుంటా.
ఫస్ట్ వేరు కాపురం పెట్టినప్పుడు ఒక ఇంట్లో ఉన్నాం, దాని నుంచి వేరే ఇంటికి వెళ్ళాం, ఆ ఇంటి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామో తెలియదు కదా, అందుకని ఇంకా కొనొద్దు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతాం. ఇల్లు కొనుక్కున్న తర్వాత అన్ని కొనుక్కున్నాం. ఇప్పటికి కూడా ఏం తక్కువేం లేవు, బాగానే ఉన్నాయి. ఈ బకెట్ చైర్స్ అప్పట్లో ఈ ఫుల్ ట్రెండింగ్ ఉంటుండే, ఇప్పుడు వీటిని ఎవరు దేకట్లేదు. ఇప్పుడు అంతా బీమ్ బ్యాగ్స్ అవన్నీ పెడుతున్నారు. సో ఉన్నాయి కదా, మాకు కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఇట్లా కూర్చొని టీవీ చూడడానికి కానీ, అన్నం తినడానికి కానీ, వర్క్ చేసుకో మాక్సిమం శ్రీకు ఇది పెట్టుకొని ఆ టేబుల్ టాప్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటాడు. అలా మాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఇంక ఉంచేసాము. ట్రైపాడ్ ఎప్పుడో దీన్ని ఒక 1500కో కొన్నాను గైస్. దీన్ని నేను ఎంత యూజ్ చేస్తానంటే అంత యూజ్ చేస్తాను. నా లక్కీ చామ్ ఇది. అండ్ ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది, కిటికీ నుంచి మనకి బయట చూసుకోవచ్చు. కానీ మేము ఎప్పుడు చూడం, ఏమీ చేయము. అసలు మేము ఇంట్లో ఉండడమే తక్కువలేండి, బయట తిరగడమే ఎక్కువ. అండ్ దిస్ ఇస్ మై డియో బ్యాగ్. సో ఇది ఎంట్రన్స్. మీకు ఇందాక చూపించాను కదా, మనం ఇట్లా సైడ్ నుంచి కూడా రావచ్చు అని. సో ఇట్లా సైడ్ నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ మనకి లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ ఉంటుంది. చిన్న బెడ్రూమ్ ఇది, కమ్. సో బెడ్రూమ్స్ లో ఫాల్ సీలింగ్ లైట్స్ లేవన్నమాట, ఓన్లీ ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది. సో అడ్జస్ట్ అయిపోండి. అండ్ దిస్ ఈజ్ మై రింగ్ లైట్. అండ్ ఇక్కడ కిటికీ ఉంటుంది. మేము ఇక్కడ ఏసీ పెట్టించుకున్నాము. ఇక్కడ ఎందుకు ఏసీ పెట్టించుకున్నామా అని ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇది హాల్లో పెట్టుకొని ఉంటే అట్లీస్ట్ సమ్మర్ లో మేము సేవ్ అయి ఉంటాము. ఇది ఇక్కడ ఉండడం వల్ల సమ్మర్ లో మా పెద్ద బెడ్రూమ్ లో ఏసీ పాడైపోయింది అనమాట. ఇక్కడే పడుకొని దొల్లే వాళ్ళం మేము. అండ్ ఇప్పుడే ఇక్కడ సాత్విక వచ్చి బట్టలు మడతేసిపోయింది. అండ్ 2 మంచాలు ఎందుకు ఉన్నాయా అని చూస్తున్నారు కదా. మా అమ్మమ్మ మా తాతయ్య ఇక్కడ ఉన్నారండి. ఒక 3-4 months ఉన్నారు. మా మామయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు ఊరెళ్ళి ఉన్నారు, మళ్ళీ వస్తారు. సో ఇక్కడ తాతయ్య పడుకుంటారు, అక్కడ అమ్మమ్మ పడుకుంటుంది. ఇంకా మేము అవి ఎత్తకుండా అట్లే ఉంచేసాము, ఇంటికి ఎవరైనా వస్తే పడుకుంటారులే అని. కానీ ఇప్పుడు వీటిని కొంచెం అప్గ్రేడ్ చేయాలి అనుకుంటున్నాం, కొంచెం పరుపులు అవి వేసి. చూద్దాం ఏం జరుగుతుందో. సో పైనంతా నేను నా పూజ సామాన్లు, మా పెళ్లి ఆల్బమ్స్ అండ్ టెడ్డీ బేర్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఫిగర్ అవుట్ చేయాలి, తీసి. శ్రావణ మాసం వస్తుంది కదా ఎలాగో, సో శ్రావణ మాసంకి ఇవన్నీ తీయాలి. ఇది మా ఆఫీస్ చైర్ గైస్. అసలు దీంట్లో ఎప్పుడు కూర్చొని వర్క్ చేయం మేము, ఎందుకో మరి. సో ఇప్పుడు దీనికి టేబుల్ తీసుకొని శ్రీకు ఇంకా వర్క్ చేయాలి అనుకుంటున్నాడు. శ్రీకు మాక్సిమం ఆఫ్ టైమ్స్ ఈ వర్క్స్ ఫ్రమ్ హోమ్ కదా, అందుకని. అండ్ ఇవన్నీ నా ప్రమోషన్కి వచ్చిన బట్టలు గైస్. ఇవన్నీ నేను రిటర్న్ చేయాలి, భయం లేకుండా ఆడే పెట్టున్నాను నేను. అండ్ అది నేను ఏదైనా ఒక లెట్స్ గెట్ డ్రెస్ వీడియోస్ ని స్టైల్ చేసేటప్పుడు ఇలా పెట్టుకొని చేద్దామని ఆర్డర్ చేశాను. అది వచ్చిన రోజే అది ఇరిగిపోయింది, నన్ను అట్లే మూలపడేసా. అండ్ మీకు నేను కబోర్డ్స్ చూపిస్తాను, రండి లోపలికి రండి. చిన్న బెడ్రూమ్ లో కాబట్టి చిన్న కబోర్డ్స్ ఉన్నాయి గైస్. పైన మనకి ఓపెన్ ఇచ్చేసారు, క్లోజ్డ్ లేదనమాట. అండ్ నేను ఈ కబోర్డ్స్ లో మొత్తం నా శారీస్ ఉంటాయి గాయస్. ఇవి మొత్తం నా శారీస్. సో ఇవన్నీ నా పట్టు శారీస్ అన్నమాట, అవన్నీ సిల్క్ శారీస్. ఇవన్నీ ప్రమోషన్స్కి వచ్చిన శారీస్. నచ్చినవన్నీ నేను ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట, కట్టుకున్నా కట్టుకోకపోయినా. అండ్ పైన అన్ని పెట్టుబడులకు వచ్చిన శారీస్ అండ్ జాకెట్ పీసెస్ అవన్నీ ఉంటాయి. సో నేను ఇవన్నీ సెగ్రిగేట్ చేసి గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. గివ్ అవే డీటెయిల్స్ కూడా నేను మీకు నెక్స్ట్ లాస్ట్ లో చెప్తాను అనమాట. మాక్సిమం ఇక్కడ ఇది ఖాళీగా ఉంది. ఇక్కడ నా బ్యాగ్స్, ఎప్పుడైనా మేము బయటకు వెళ్తాం కదా అప్పుడు తీసుకెళ్ళడానికి బ్యాగ్స్, డ్రెస్సెస్, నా రిసెప్షన్ డ్రెస్ ఇది. అండ్ కొన్ని శారీస్ ఇక్కడ ఉంటాయి. కింద అన్ని కొంచెం హెవీ వేర్ ఉంటాయి కదా, పార్టీ వేర్, అవన్నీ కింద ఉంటాయి. అంటే ఆ రూమ్ లో సరిపోక నేను తెచ్చి ఇక్కడ పెట్టాను. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎన్ని ఉన్నాయో. సో అందుకే నేను ఇవన్నీ కలిపి ఒక గివ్ అవే లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ బాక్స్ లో ఏముందా చూస్తున్నారా? ఈ బాక్స్ లో ఉండేది అన్ని నా బ్లౌజెస్ గైస్. నేను శారీస్ కన్నీ మిక్స్ అండ్ మ్యాచెస్ చేస్తుంటా కాబట్టి అన్ని బ్లౌజెస్ ఇట్లా పెట్టుకొని శారీ వచ్చినప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ తీసుకొని ఇట్లా చూస్తూ ఉంటాను అనమాట, ఏది బాగుంటుంది ఏది బాగోదని. ఇప్పుడు ఈ బట్టలన్నీ సెగ్రిగేట్ చేసి ర్యాక్స్ లో పెట్టాలి. శ్రీకు బట్టలు శ్రీకు దాంట్లో, నా బట్టలు నా దాంట్లో. అదొక 1/2 hour పని ఉంటుంది నాకు. అండ్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఫస్ట్ కిచెన్ చూసేద్దాం, మాస్టర్ బెడ్రూమ్ లాస్ట్ లో చూద్దాం. ఓకే. సో గైస్, బిఫోర్ గోయింగ్ టు వీడియో నేను మీకు ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అగారో వాళ్ళ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అన్నమాట. ఇది నేను తీసుకున్న మెయిన్ పర్పస్ ఏంటి అంటే, బట్టలతో తుడుచుకొని వాటిని ఉతికి బయట ఆరేసి అలాగే డీప్ క్లీనింగ్ అవ్వక పైన చేస్తూ ఇదంతా వద్దు, ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ తీసుకుందామని తీసుకున్నాను. ఇది మనకి డీప్ క్లీనింగ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి, ఎలా డీప్ క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట బాక్స్ అయితే. ఇందులో మనకి ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఇవేంటి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇవి టెలిస్కోపిక్ రాడ్స్ అన్నమాట ఈ రెండు. ఇది మనకి మెయిన్. ఇందులో మనకి పైన కనెక్ట్ హెడ్ వచ్చింది. ఇవి వచ్చేసి స్విచ్ కంట్రోల్స్. మనం ఇక్కడ ఇండికేటర్ లైట్ కూడా చూస్తున్నాము.
ఇందులో మనకి 2 డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి, ఒకటి హై ఒకటి లో, దెన్ ఆఫ్ అన్నమాట. సో ఇవి 2 రాడ్స్. ఫస్ట్ ఇది మనం ఫిక్స్ చేసుకుందాం. సో ఇది ఫిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది. ఇక్కడ మనకి ఆఫ్ ఆన్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది మనం ఆన్ చేసుకొని దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పొడవుగా కావాలి అనుకుంటే. సో ఇది లోపలికి బయటకి ఊగకుండా మనకి ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఆఫ్ చేసేసి తీసుకున్నాను. దీనికి ఇది హెడ్ మనం కనెక్ట్ చేద్దాం. సో ఇలా టైట్ గా హెడ్ ఫిక్స్ చేసేసుకున్న తర్వాత మన దగ్గర డిఫరెంట్ స్పాంజెస్ ఉన్నాయి. సో ఇది నేను మీకు ఇప్పుడు స్పాంజెస్ గురించి చెప్తాను. ఫస్ట్ అయితే ఇది నేను ఇక్కడ మనకి ఫిక్సింగ్ ఇచ్చుంటారు. ఇప్పుడు ఇది ఫిక్స్ చేద్దాము. సో ఇప్పుడు నేను దీన్ని ఫిక్స్ చేశాను. ఇప్పుడు మనం ఆన్ చేయగానే ఇది రొటేట్ అవుతుంది. ఇది మనకి బాత్రూమ్ క్లీనింగ్ కి బాగా యూజ్ అవుతుంది. ఇది బాత్రూమ్ టైల్స్ అవన్నీ మంచిగా దిట్టంగా ఉండే మరకలు ఉంటాయి కదా, ఆ మరకలు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కార్నర్స్ కి యూజ్ చేసే బ్రష్ అన్నమాట. దీని బ్రిస్టల్స్ కూడా చూడండి అలా డిజైన్ చేశారు. సో ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో నార్మల్ గానే డస్ట్ అంతా వచ్చేసింది. ఇంకా వాటర్ పోసి కొంచెం సోప్ వేసి క్లీన్ చేస్తే ఇంకా చాలా నీట్ గా డీప్ క్లీనింగ్ అయిపోతుంది. నాకు ఎందుకో ఇది క్లీన్ చేస్తూ ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ బ్రష్ వచ్చేసి వాష్ బేసిన్ క్లీన్ చేసుకున్నానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రష్ హెడ్ హోల్డర్ అన్నమాట. ఇది మనం ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా నీట్ గా ప్రెస్ చేసుకుంటే టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకున్నానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఇచ్చారు. ఇవేంటంటే స్మూత్ బ్రషెస్ అన్నమాట. దీన్ని జస్ట్ ఇలా స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇదేంటంటే మనకి గ్లాసెస్ ఉంటాయి కదా, గ్లాసెస్ ఇంకా కారు అవుట్ సర్ఫేస్ క్లీన్ చేసుకున్నానికి యూజ్ అవుతుంది. ఇది స్క్రబ్బర్ అన్నమాట. నీట్ గా మనకి షింక్స్ అవన్నీ కడుక్కున్నానికి చాలా బాగా యూజ్ అవుతుంది. షింక్ ఒకటే కాకుండా మనకి గ్యాస్ స్టాప్ మనం వంట చేసేసాక నూనె మరకలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకున్నానికి బాగుంటది. ఈ బ్రష్ కి ఇట్లా ఫర్ వచ్చింది, స్మూత్ ఫర్. ఏదన్నా సర్ఫేసెస్ కి స్మూత్ గా పాలిషింగ్ చేయడానికి ఆర్ఎల్స్ మనం క్లీన్ చేసేసుకున్నాక నీట్ గా తుడుచుకున్నానికి బాగుంటుంది. సో ఇది చాలా స్మూత్ గా ఉంది, చాలా డెలికేట్ గా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏదన్నా వస్తువులకి మనం చాలా డెలికేట్ గా ఉంది అనుకుంటే అది కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి క్లాత్ బ్రష్ అన్నమాట. టేబుల్ టాప్స్ కి, డైనింగ్ టేబుల్స్ కి వాటన్నిటికి క్లీన్ చేసుకోవచ్చు క్లాత్ కావాలి అనుకున్న దగ్గర. ఒకవేళ మనం ఫైబర్ బ్రష్ యూజ్ చేసుకున్నాక ఆ సర్ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి అంటే మనం క్లాత్ బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని చెప్తున్నావు కదా నవ్య, అసలు ఇది ఎలా పనిచేస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఈ హెడ్ అసలు ఎలా తిరుగుతుంది అంటే దీనికి మనం ఛార్జింగ్ పెట్టాలి. సెల్స్ అదంతా ఏం లేదు, జస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. జస్ట్ మనం అడాప్టర్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి పవర్ ఇండికేటర్స్ అన్నమాట. ఎంత బ్యాటరీ ఉంది ఏంటి అని మనం ఇందులో చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇందులోనే మనకి ఈ హోల్డర్ కూడా వచ్చింది. ఈ స్పిన్ స్క్రబ్బర్ ని హోల్డ్ చేసి పెట్టుకున్నానికి అనమాట. సో దీనికి ఒక స్టిక్కర్ ఇచ్చారనమాట. ఈ స్టిక్కర్ ని ఇప్పుడు మనం దీనికి ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ స్టిక్కర్ ని రిమూవ్ చేసేసి మనం వాల్ కి ప్లేస్ చేసేసుకొని దాన్ని దీనికి హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత ఇలా మనం వాల్ కి దీన్ని హ్యాంగ్ చేసేయచ్చు, ఆర్ఎల్స్ ఇలా కూడా హ్యాంగ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అవర్ క్యూట్ లిటిల్ కిచెన్, దేవుడు రూమ్ అన్నమాట. సో దేవుడు రూమ్ దగ్గర చూపించు. ఇంట్లోకి వచ్చినప్పుడు మేము లక్ష్మీదేవి విగ్రహం కొన్నాం గాయస్. దాంతో పాటు వినాయకుడి విగ్రహం కూడా కొనాలి అనుకున్నాం, కానీ సెట్ అవ్వలేదు. ఈ రోజు నేను ఇంకా దీపం పెట్టలేదు. ఇప్పుడే మేము బయట నుంచి వచ్చామన్నమాట. ఇంకా హోమ్ టూర్ వీడియో షూట్ చేద్దాం శ్రీకు అంటే శ్రీకు ఓకే అన్నాడు. ఇంకా చేస్తున్నాము. ఇక్కడ మన వెంకీ విత్ లక్ష్మి ఉంటారన్నమాట. వెంకటేశ్వర స్వామి అంటే మాకు అపారమైన అమితమైన భక్తి. అందుకే ఇంకా నేను పొద్దున్న లేవగానే వచ్చి ఇక్కడ చూసుకుంటూ ఉంటాను. భక్తి కన్నా అదొక టైప్ ఆఫ్ ఎమోషనల్ ఎఫెక్షన్ అనమాట నాకు వెంకటేశ్వర స్వామి అంటే. అండ్ దిస్ ఈజ్ అవర్ క్యూట్ లిటిల్ కిచెన్ గైస్. మీరు కిచెన్ లో ఎన్నో రీల్స్, ఎన్నో షార్ట్స్ చూసుంటారు. డైనింగ్ ఏరియా, అన్ఫార్చునేట్లీ మాకు డైనింగ్ టేబుల్ లేదు. మేము కింద కూర్చొని తింటాం. డైనింగ్ టేబుల్ అసలు ప్రిఫర్ చేయండి. ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ కింద కూర్చొని అందరం టీవీ చూస్తూ తింటాము. ఇప్పుడే అంట్లు తోమేసి వెళ్ళింది సాత్విక. మా చెల్లి వాళ్ళ బాబు వచ్చినప్పుడు తెచ్చిందనమాట. గాలి పోయింది. ఇది ఏరోప్లేన్. పింగాణి ఐటమ్స్, గ్లాసెస్, క్యాండిల్స్ అండ్ ఇండక్షన్ స్టవ్స్, శాండ్విచ్ మేకర్. ఇది మైక్రోవేవ్ ఓవెన్ ఎక్స్ట్రా ఉందన్నమాట. నాకు బ్రాండ్ వాళ్ళు పంపించారు. అండ్ దివాళీకి పెట్టే దీపాలు, కింద
ఇడ్లీకి వాటికి పెట్టుకుంటాం కదా బియ్యము, అవన్నీ పెట్టేస్తున్నా. దీనికి కూడా క్లోజ్ ఇచ్చేసి ఉండుంటే బాగుండేది, క్లోజ్ ఇవ్వలేదు, సో అందుకు అట్లా కనిపిస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ అవర్ ఓవెన్. ప్రస్తుతానికి నేను ఈ ఓవెన్ యూస్ చేస్తున్నా. అండ్ దీనిపైన ర్యాక్ ఇచ్చాడు, ఇక్కడ నేను మిక్సీ గిన్నెలు అవన్నీ పెట్టుకుంటాను. అండ్ పైన కూడా ర్యాక్స్, సామాన్లు ఏమన్నా అవసరం లేని అన్ని అందులో పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నా రైస్ కుక్కర్, ఏది యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఇది మాత్రం నేను యూజ్ చేస్తాను గైస్. ఇప్పుడు చాలా మానుకోవాలి అని చూస్తున్నాను, కానీ నాకు అన్నం వార్చడం ఈగర్ పెట్టడం రాదనమాట. అండ్ ఇది మా మిక్సీ. అండ్ చాలా మంది వీటి లింక్స్ అవన్నీ అడుగుతున్నారు కదా, వీటి లింక్స్ అన్ని మాక్సిమం నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. అంటే మూలకి మనం ఓన్లీ ఒకటి పెట్టుకోకుండా ఇది ఉన్నప్పుడు 2-3 అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ పైన వచ్చేసి ఇట్లా షుగర్, టీ, కాఫీ. నా దాంట్లో కరెక్ట్ గా ఇవే ఉంటాయి గైస్. నేను మార్చి కారం పొడిలో అయిపోయిను. షుగర్ లో షుగరే ఉంటుంది, టీలో టీయే ఉంటుంది, కాఫీలో కాఫీయే ఉంటుంది. అండ్ పైన పోపుల డబ్బా పెట్టేసుకున్నాను. ఆ పోపుల డబ్బా పైన పెడితే మా అమ్మమ్మ వచ్చిన 2 నెలలు నాకు రోజు తీపిచ్చేది కాదు. మా అమ్మమ్మ కొంచెం పొట్టిగా ఉంటుంది, అసలు అందరూ నేనే పొట్టాను కూడా నాకంటే పొట్టిగా ఉంటుంది అని. అమ్ములు రా తీసి అని చెప్పి నన్ను సాగు కొట్టేది. అది చూసినప్పుడు నాకు అదే మా అమ్మమ్మ గుర్తొస్తుంది. అండ్ ఇది గ్యాస్ స్టవ్, ఎప్పుడో మాకు పీజియన్ బ్రాండ్ వాళ్ళు పంపించిన గ్యాస్ స్టవ్. మా గ్యాస్ స్టవ్ పైన ఉంది, అది తీయాలి. అండ్ ఇవన్నీ ర్యాక్స్ గైస్, అంతా చిందరవందరగా ఉన్నాయిలేండి, కానీ మాక్సిమం ఆఫ్ టైమ్స్ చాలా నీట్ గానే పెట్టుకుంటాను నేను. అండ్ అంటే మనకు ఒక రెంటెడ్ హోమ్ లాగా అనిపిదు అనమాట, ఇది అంత నీట్ గా ఇచ్చుంటారు. అండ్ ఇక్కడ గిన్నెలు పెట్టుకున్నానికి నేను అదొకటి కొనుక్కున్నాను అనమాట. ఎక్కువ గిన్నెలు పడతాయి కదా మనకి, కొద్దిగా ఈజీగా కూడా ఉంటుంది తీసుకున్నానికి అని చెప్పి అది తీసుకున్నాను. లోపలికి ఇంకా ఇలా వస్తుంది, లోపలికి ఇంకా సిలిండర్, బియ్యం బస్తాలు అవన్నీ పెట్టేసుకొని ఉంటాను. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ మాక్సిమం ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఉంటాయి కదా బాక్సెస్, అవి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ మా వాటర్ కెటిల్ ఉంటుంది, కెటిల్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ లో వాటర్ తాగడానికి అనమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ షింక్. బండకి షింక్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు అనమాట. మాక్సిమం ఆఫ్ టైమ్స్ చాలా సార్లు కుకింగ్ చేసేటప్పుడు షింక్ లో పడిపోయినవి ఉన్నాయి, డస్ట్బిన్ లో వేసినవి కూడా ఉన్నాయి. అండ్ ఇది మా ఆర్ఓ. చాలా మంది నన్ను ఆర్ఓ లింక్స్ అడుగుతున్నారు, మనం ఎప్పుడైనా వీడియో పెడితే చూసి. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను గైస్, మీకు ఏ లింక్ కావాలంటే ఆ లింక్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా లింక్ కావాలన్నా నన్ను కామెంట్ చేసి అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇది ఇంటికి వచ్చిన అందరూ ఇది బీరువానా అని అడుగుతారు. వంట రూమ్ లో అసలు బీరువా ఎందుకు పెట్టుకుంటాం, ఇది కబోర్డ్ అనమాట, పోపులు, ఉప్పులు అవి పెట్టుకున్నానికి. అండ్ కింద కూడా నేను సామాన్లు అవి పెట్టున్నాను అనమాట. లైటింగ్ లేదు ఇక్కడ, మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. అవన్నీ పెట్టుకొని ఉంటాను అనమాట, పప్పులు, ఉప్పులు అవన్నీ ఆడ పెట్టిన. ఇవన్నీ కబోర్డ్స్ కదా గైస్, వుడ్ కబోర్డ్స్ కదా. మాక్సిమం ఆఫ్ టైమ్స్ ఈ వుడ్ కబోర్డ్స్ వల్ల ఏమైతుందంటే పురుగులు పట్టేస్తుంది, అంటే గాలాడకుండా ఉంటుంది కదా. అందుకని నేను మాక్సిమం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టడం నేర్చుకున్నా. ఎప్పుడు నేను అసలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఎరగను, అలాంటిది ఇది మా ఫ్రిడ్జ్ గైస్. ఇది నాకు విన్ని ఇచ్చింది, క్యూట్ ఎలిక పిల్ల. దాన్ని నేను ఫ్రిడ్జ్ మీద పెట్టుకొని ఉంటాను. అండ్ దీస్ ఆర్ ద మ్యాగ్నెట్స్. సో ఈ జాక్ డానియల్స్ మ్యాగ్నెట్ కి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది నేను డిస్క్లోజ్ చేయాలనుకోవట్లేదు. సో ఇది మా ఫ్రిడ్జ్. ఇప్పుడు ఫ్రిడ్జ్ నిండా ఐటమ్స్ ఉంటాయి. ఒకప్పుడు మా ఫ్రిడ్జ్ లో ఏమి లేకపోతుండే, మా అత్తమ్మ మీ ఫ్రిడ్జ్ లో ఏముండవు అంటుండే. ఇప్పుడు మా ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది. ఫ్రిడ్జ్ లో ఏదో సున్నుండ పిండి ఏదో ఉంది, అది ఒక 6 నెలల నుంచి ఆ ఫ్రిడ్జ్ లోనే మురుగుతుంది. అండ్ కమింగ్ టు ద యూటిలిటీ ఏరియా, చాలా పెద్ద ఇల్లు గైస్. సో నేను మీకు రెంట్ వీడియో లాస్ట్ లో చెప్తాను. ఇది యూటిలిటీ ఏరియా, కానీ బట్టలు నేను ఇక్కడ ఆరేసుకోను, బయట ఆరేసుకుంటా. ఇక్కడ ఏదన్నా మసిగుడ్డలు లేదంటే ఏదైనా కర్చీఫ్స్ అలాంటివి ఆరేసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా అంట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని తోమిస్తుంది సాత్విక. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది, బట్టలు ఇక్కడ వేసి బట్టలు తీసుకొని వెళ్ళి నేను బయట ఆరేసుకుంటూ ఉంటాను. బట్టలు నేను రోజు వేయను అనమాట, 15 days ఒకసారి అట్లా వేస్తాను కాబట్టి ఎక్కువ బట్టలు పడిపోతాయి. అందుకని బయట ఇందాక నేను మీకు నార్త్ సైడ్ ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడ ఆరేసుకుంటాను. సో ఇది యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియాలో నుంచి పెద్ద యూజ్ చేయను నేను, అసలు ఎక్కువ ఫోన్ కూడా ఆడికి. ఎప్పుడైనా బట్టలు వేసేటప్పుడు వారానికి ఒకసారి పోతుంటాను, మిగతా టైంలో అంతా నాకు సాత్వికానే పోతూ ఉంటుంది. అండ్ ఇది గాయస్ మా ఇల్లు అపార్ట్ ఫ్రమ్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది, నేను మీకు వాష్రూమ్స్ కూడా చూపించేస్తాను, ఎందుకంటే మా వాష్రూమ్స్ చాలా క్లీన్ గా ఉంటాయి. సో ఇది మా హాల్లో ఉండే కామన్ వాష్రూమ్ అనమాట. ఇది నేను ఒకటే యూజ్ చేస్తా, శ్రీకు యూజ్ చేయడు. అండ్ బాత్ కి యూజ్ చేయము, బాత్ కి మాస్టర్ బెడ్రూమ్ లో ఉండే వాష్రూమ్ చాలా బాగుంటుంది. ఇవి చూస్తుంటాయి కదా ఇక్కడ కూర్చొని, అప్పుడు ఇట్లా సైడ్ చూసినప్పుడు నాకు యోగా మ్యాట్ కనిపిస్తుంది. లెట్స్ డూ యోగా అన్నట్టు, ఎక్సర్సైజ్ అన్నట్టు. సో అండ్
ఈ కర్టన్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. మీరు చూసినట్టయితే మొత్తం అన్నిటికీ ఈ కర్టన్సే ఉంటాయి. దేవుడి రూమ్ కి ఈ కర్టన్. ఇంతకు ముందు ఇంట్లో మాకు బాల్కనీ ఉంటుండే, ఆ బాల్కనీకి తగ్గట్టు తీసుకున్నాను. ఇప్పుడు వీటికి సెట్ అయ్యాయి అనమాట ఇవి. వెల్కమ్ టు అవర్ మాస్టర్ బెడ్రూమ్ గైస్. సో ఇక్కడ ఇట్లా ఇటుక లాగా ఒక డిజైన్ ఇచ్చారనమాట మా ఓనర్ దీనికి. అండ్ ఆపోజిట్ అక్కడ ఉంటుంది. ఈ పార్ట్ ని ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు హాల్ అండ్ నెక్స్ట్ డైనింగ్ కిచెన్ అన్నట్టు. కానీ నాకు ఈ హాల్ వైబ్ ఇవ్వదు అనమాట. నాకు ఎప్పుడైనా టీవీ దగ్గరగా ఇలా కూర్చొని చూడాలని ఇష్టము. కానీ ఇక్కడ టీవీ ఉంటుంది, అక్కడెక్కడో సోఫా ఉంటుంది ఇంట్లో. బట్ హ్యాపెన్స్. కమ్ టు అవర్ మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్ గైస్. ఈ 10 నెలలు మేము బతికింది ఇక్కడే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవంతా హ్యూజ్ కబోర్డ్స్. ఎన్ని సామాన్లు కావాలంటే అన్ని సామాన్లు పెట్టుకోవచ్చు. పైన అంతా ఖాళీయే, పైన మేము ఏం పెట్టలేదు. సో చాలా నీట్ గా ఇచ్చారనమాట స్టోరేజ్ కి అయితే వీళ్ళు. అండ్ ఇది మా బెడ్. అంత నీట్ గా లేదు గాయస్, అడ్జస్ట్ చేసుకోండి. ఈ బెడ్షీట్స్ నేను ఇప్పుడు తీసి వాషింగ్ మిషన్ కి వేయాలి. ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనమాట, ఇంకా క్లీనింగ్ మొదలు పెట్టాలి. అండ్ కమింగ్ టు హియర్, దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ మిర్రర్ అనమాట. నేను ఎంతో ఇష్టపడి చేయించుకున్న మిర్రర్ ఇది. ఇట్స్ కాస్ట్ మీ అరౌండ్ 6,000. మేమే దగ్గర నుంచి చేయించుకున్నాము నెల్లూరులో. చేయించుకొని కార్లో పట్టుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట. సో ప్యాకెస్ అండ్ మూవర్స్ వాళ్ళు కూడా మాకు చాలా నీట్ గా ఊరు నుంచి హైదరాబాద్ కి చాలా నీట్ గా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ వెయిట్ మిషన్ ఉంటుంది కానీ పెద్ద నేనేం వెయిట్ చూసుకోను, ఎప్పుడో ఒకసారి చూసుకుంటుంటా. కానీ శ్రీకు చూసుకుంటూ ఉంటాడు. అండ్ తీసేయాలనుకుంటున్నాను నేను యాక్చువల్ గా. వెయిట్ మిషన్ నాకు బెడ్రూమ్ లో ఉండడం అసలు ఇష్టం ఉండట్లేదు గైస్. కమింగ్ టు దిస్ ఈజ్ మై క్యూట్ లిటిల్ వ్యానిటీ టేబుల్ అని చెప్పచ్చు. వ్యానిటీ టేబులే కానీ అన్ని పైన పెట్టుకుంటా నేను, ఎందుకంటే లోపల పెట్టేస్తే అసలు అవి ఉన్నాయా లేదా అర్థం కావట్లేదు అనమాట, అందుకని. సో దిస్ ఈజ్ మై క్యూట్ వాటర్ బాటిల్. శ్రీకుకి వాళ్ళ అక్క రాఖీ పంపించింది. సో అది ఇంకా గుర్తుగా ఇక్కడ పెట్టుకున్నాడు కట్టుకున్నానికి. అండ్ మా యాక్సెసరీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఏసీ రిమోట్, వాచెస్ అండ్ నా మేకప్ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో దీంట్లో మా స్కిన్ కేర్, నైట్ కేర్, పర్ఫ్యూమ్స్, మేకప్ రిమూవర్స్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ అండ్ హ్యాండీగా ఉండడానికి జ్యువెల్స్. సో నా వీడియో ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను ఇందులో జ్యువెల్స్ వేసి పెడతాను, గోల్డ్ జ్యువెల్స్ నైట్ తీసేసి. అండ్ ఇలా అన్ని పెట్టుకుంటాను అనమాట. అండ్ కమింగ్ టు ద వ్యానిటీ టేబుల్, ఒక గ్లాన్స్ ఇచ్చేస్తా మీకు. చిందరవందరగా ఉన్నా పర్వాలేదులేండి, అందరూ సూపర్ గా పెట్టుకోవాలంటే ఈ రోజులో కుదరదు కదా. అండ్ ఇక్కడ నా మేకప్ బ్రషెస్, క్లిప్స్, స్టిక్కర్ ప్యాకెట్స్, పేస్ట్. ఇప్పుడు బాత్రూమ్ లో పెట్టుకోకూడదు అంటున్నారు కదా, అందుకని మేము ఇక్కడే పెట్టుకున్నాము. అండ్ సమ్ మాస్క్స్ ఉంటాయి, ఫేస్ మాస్క్ ఎప్పుడైనా నాకు స్కిన్ కేర్ చేసుకోవాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఐ షాడోస్, అండ్ ఇక్కడ కాజల్స్, మస్కారాస్, ఇయర్ బడ్స్ అండ్ సమ్ కాంపాక్ట్ పౌడర్స్, వైపర్స్, కొంచెం మనీ ఏదన్నా అత్యవసరంగా కావాలంటే దీంట్లో పెట్టుకుంటాం అనమాట, త్వరగా తీసేసుకున్నానికి. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ నా లిప్స్టిక్స్, నెయిల్ పాలిషెస్, ఇది ఖాళీగా ఉంది, దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అండ్ నా ఫోన్ కేసెస్ అండ్ నాప్కిన్ బాల్స్ అలా కొన్ని ఇందులో ఉంటాయి అనమాట. అండ్ కింద వచ్చేసి నా స్క్రంచీస్, రబ్బర్ బ్యాండ్స్, మేకప్ పౌచెస్, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఫాస్ట్ గా తీసుకొని వెళ్ళిపోయేలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మా సన్ గ్లాసెస్, ఇది పోర్ రిమూవర్, డర్మా సెక్షన్ అండ్ సమ్ ఓవన్ న్యూస్ కిట్స్ ఉన్నాయి, నేను ఓవులేషన్ ట్రాక్ చేసుకున్నానికి అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి నా స్ట్రైట్నర్స్, డ్రైయర్స్ అండ్ పిన్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ క్యూట్ హెయిర్ బ్యాండ్స్ ఎప్పుడైనా స్కిన్ కేర్ చేసుకోవాలి అనిపించినప్పుడు. మేకప్ పౌచెస్ అన్నమాట, ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు టకామని జిప్ వేసుకొని తీసుకుని వెళ్ళిపోతాను. ఇది నా డెడికేటెడ్ మేకప్ రొటీన్ కి. చాలా రోజులు అయిపోయింది కదా మీతో మాట్లాడలేను, ఏంటో టైమే ఉండట్లేదు వీడియోస్ చేయడానికి. మన SNQ Tech చూసుకోవాలి, నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి, ఇన్ఫోసిస్ వాళ్ళకి నేను వర్క్ చేయాలి, ఇంటి పనులు చూసుకోవాలి, తిండి తినాలి, ఎంత ఉంది గాయ్స్ లైఫ్ అంటే. అండ్ ఇది మా బెడ్ సైడ్ టేబుల్, కానీ ఇప్పుడు ఎప్పుడు బెడ్ సైడే ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక మూల ఉంటుంది. ఏ ఇంట్లో ఏ ముహూర్తాన్ని దాన్ని తీసుకున్నాము కానీ ఎప్పుడు చూడ అది బెడ్ సైడే ఉంటుంది గాయ్స్, ఏడో ఒకటి ఉంటుంది. సో దీంట్లో మాక్సిమం ఆఫ్ టైమ్స్ టాబ్లెట్స్, చార్జర్స్ అవన్నీ ఉంటాయి అనమాట. శ్రీకు డబ్బులు అవి పెట్టుకుంటూ ఉంటాడు. అండ్ కింద అంతా గోల్డ్ కొంటాం కదా, గోల్డ్ బిల్స్, అవి ఇప్పుడు నుంచి కాదులేండి, ఎప్పుడు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. అండ్ ఇది కిటికీ,
దీంట్లో నుంచి మనకి ప్రపంచం ఏం కనిపిదు, పక్కన ఇల్లు కనిపిస్తుంది. అందుకే మాక్సిమం ఆఫ్ టైమ్స్ క్లోజ్ చేసే ఉంటా. ఎప్పుడో ఒకసారి మధ్యలో ఒక్కనొక టైంలో ఇక్కడ కొంచెం ఎండ వస్తుంది, ఆ ఎండ కోసం తీస్తానన్నమాట. నాకు వెలుతురు అన్నా ఎండ అన్నా గ్రీనరీ అన్నా చాలా ఇష్టం గాయస్. అండ్ దిస్ ఈజ్ అవర్ డ్రీమ్ క్యాచర్. డ్రీమ్ క్యాచర్ పెట్టుకుంటే డ్రీమ్స్ ఫిల్టర్ అవుతాయి అంటారు, కానీ నాకేం పెద్ద డిఫరెన్స్ కనిపించదు. మన కబోర్డ్ అన్నమాట. నేను మీకు కబోర్డ్ టూర్స్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడు చేసినా ఒకటే కదా, నేను మీకు చూపిస్తా. సో ఇది నా కబోర్డ్ టూర్. ఇవన్నీ లెగిన్స్ వేసుకోకుండా ఉండే డ్రెస్సెస్. ఇవన్నీ నా జీన్స్ ప్యాంట్స్, బ్రాస్ అండ్ పైన స్వెటర్స్, టవల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నైట్ వేర్స్, ఇవన్నీ కోడ్ సెట్స్, నైటీస్ అండ్ పెట్టికోట్స్ ఉంటాయి. కింద వచ్చేసి ప్యాడెడ్ బ్రాస్, టాప్స్ అవన్నీ ఉంటాయి. అండ్ కింద ఇంకా కొంచెం హెవీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, హెవీ వేసుకునేటివి అవి ఉంటాయి. అండ్ ఓన్లీ ఒక్క ర్యాక్ మాత్రమే నాకు లెగిన్స్ ఉంటుంది. ఎక్కువ వేసుకోను నేను లెగిన్స్, అందుకే ఒక ర్యాక్ మాత్రమే. మాక్సిమం ఒక 10 కూడా ఉండవు నా దగ్గర లెగిన్లు. అండ్ కమింగ్ టు దిస్ కబోర్డ్, ఇక్కడ వచ్చేసి నా ఎక్కడికన్నా ట్రిప్పులకి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా 1 పీసెస్, అవి ఉంటాయి. ఇవన్నీ నా జీన్స్ టాప్స్. అండ్ ఇవన్నీ విత్ పలాజో ప్లాంట్స్ ఉంటాయి కదా, అంటే సెట్స్ లాగా చున్నీ, పలాజో ప్లాంట్, టాప్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. కింద ర్యాక్ ఖాళీ, కింద ర్యాక్ లో ఏమీ లేవు. పై ర్యాక్ లో అంతా ఖాళీ అనమాట. అక్కడ ఏం పెద్ద నార్మల్ జ్యువెల్ అలా ఉంటుంది. సో వీటిలో అన్నిట్లో నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఇవన్నమాట. కానీ ఇవి వేసుకున్నానికి ఎప్పుడూ టైం రాదు గైస్. ఎప్పుడో పబ్బులకి అలా వెళ్ళినప్పుడు, ఏదన్నా ఒక అకేషన్ కి వెళ్ళినప్పుడు వేసుకుంటుంటా, కానీ అది కూడా పెద్దగా రాదు. అండ్ మొత్తం టోటల్ హౌస్ లో శ్రీకు ర్యాక్స్ ఇవే అన్నమాట. అది కూడా కింద మళ్ళీ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి. ఓన్లీ పైన ఇవే, ఈ 2 మాత్రమే శ్రీకువి. సో ఇవన్నీ శ్రీకు మాక్సిమం ఎక్కువ ఇచ్చేస్తుంటాడు, పెట్టుకోడు నాలాగా. సో నేను గివ్ అవే ప్లాన్ చేయాలని నేను పెట్టుకొని ఉన్నాను. సో ఇవన్నీ ప్యాంట్స్, షర్ట్స్, ఐరన్ షర్ట్స్, టీ షర్ట్స్, షార్ట్స్. శ్రీకు బట్టలన్నీ మాక్సిమం ఆ రూమ్ లో మడతేసి ఉన్నాయి కదా, అందుకే ఇక్కడ ఏమంత కనిపించట్లేదు. కింద వచ్చేసి స్వెటర్స్ అవి ఉంటాయి. ఇవి హూడీస్, శ్రీకు ఎప్పుడైనా రేర్ గా వేసుకునే హూడీస్ అవి ఉంటాయి. ఆ పైన అన్ని ఖాళీ గాయస్, అందులో ఏమీ లేవు, ఒకటి కూడా ఏమీ లేవు. ఇంతకు ముందు జస్ట్ ఆల్బమ్స్ ఉన్నట్టు అవి కూడా నేను తీపిచ్చేసాను, అంత పైకి ఎవడెక్కి తీసుకుంటాడు అని చెప్పి. అండ్ ఇది లాస్ట్ వన్. స్టోరేజ్ అయితే ఇల్లు అంత బాగుంటుంది. సో ఇక్కడ బీరువా పెట్టుకోవాలి, కానీ మాకు బీరువా లేదు కాబట్టి మేము మా ట్రాలీ బ్యాగ్స్ అన్ని ఇలా పెట్టేసాము. ఇది ఈశాన్యమా అగ్నేయమా శ్రీకు? ఇది నైరుతిలో ఎక్కువ బరువు ఉండాలి అంటారు కదా, సో ఇంకా బరువు పెట్టడానికి మేము అన్ని ఇట్లా ట్రాలీస్ అన్ని పెట్టేసాము. సో అదనమాట ఈ మా మాస్టర్ బెడ్రూమ్. నేను ఇంట్లో ఎక్కడ ఎక్కువ ఉంటానంటే అది మాస్టర్ బెడ్రూమ్ లోనే, అండ్ టీవీ చూస్తూ ఉంటాను. అండ్ కమింగ్ టు దిస్ ఇస్ అవర్ బాత్రూమ్. చాలా నీట్ గా ఉంటుంది గైస్. సో దిస్ ఈజ్ అవర్ వాష్రూమ్. చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇంట్లో హ్యాండ్స్, అన్నం తిన్నాక హ్యాండ్స్ కడుక్కున్నానికి సపరేట్ వాష్ బేసిన్ ఇవ్వలేదు అనమాట. ఇక్కడ జస్ట్ పళ్ళు తోముకోవడానికి. అండ్ ఇక్కడ అంతా ఫేస్ వాషెస్ ఉంటాయి, అండ్ ఒక 2 సోప్స్, ఇవన్నీ మా స్క్రబ్బర్స్. అండ్ ఇక్కడ అంతా బాడీ వాషెస్, షాంపులు అవన్నీ ఉంటాయి అమూల. సో అది గైస్ సంగతి. సో ఇదన్నమాట మా హోమ్ టూర్. చాలా సింపుల్ అండ్ చాలా నీట్ గా ఉంటుంది. క్లమ్జీగా ఎక్కువ సామాన్లు ఉండడం అలా ఏం ఉండదు మా ఇంట్లో. ఇదన్నమాట మా హోమ్ టూర్. సో మా రెంట్ వచ్చేసి 16,000 విత్ కార్ పార్కింగ్ అంతా అనమాట. యాక్చువల్ గా ఇది మాకు 18+ మెయింటెనెన్స్ చెప్పే. అప్పుడు మేము ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఇంట్లో మేమే ఫస్ట్ గైస్ గృహప్రవేశం అయ్యాక మేమే ఫస్ట్ చేరామన్నమాట. సో ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము 18,000 కి తీసుకున్నాము. అండ్ సో ఇంటికి నాకు పెద్ద వైబ్ సెట్ అవ్వదు, ఎందుకంటే ఊరు నుంచి వచ్చేసినప్పుడు నేను బాధగా వచ్చాను అనమాట. సో అంత నేను ఎంజాయ్ చేయలేకపోయాను, కానీ బయట మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఒక చిన్న ఇంట్లోనే ఉన్నాం మేము, చాలా బేసిక్ ఉండే ఇంట్లోనే ఉన్నాము. మీరు నా హోమ్ టూర్ ఫస్ట్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. అప్గ్రేడ్ అవుతూ వచ్చాం లైఫ్ లో. సో అలాగే ఇది అప్గ్రేడ్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటున్నాం. అదేంటో కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్ లో చెప్తాను. ఈ బ్లాగ్ లో నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో గివ్ అవే గురించి కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్ లో చెప్తాను. కానీ గివ్ అవే మాత్రం అప్పటికప్పటికి వీడియో చూసే వాళ్ళకైతే నేను ఇవ్వను గైస్. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యి, ఫస్ట్ నుంచి నా వీడియోస్ కి షేర్ చేసి, లైక్స్ చేసి, నా వీడియోస్ తో ఎంగేజ్ అయిన వాళ్ళకి నేను నా గివ్ అవేస్ ఉన్న బట్టలు, చీరలు, అంటే నేను యూజ్ చేసినవి నేను ఇవ్వను. యూజ్ చేయనివన్నీ నేను ఇవ్వాలనుకుంటున్నా. సో దిస్ ఈజ్ అవర్ హోమ్ టూర్. చిన్న హోమ్ టూర్ నాది, శ్రీకుది. మేబీ కొంతమందికి చిన్నది కాకపోవచ్చు, కానీ మాకు మాత్రం ఇది వెరీ బడ్జెట్. ఆ బడ్జెట్ కూడా మేము చాలా ఆలోచించాము పెట్టడానికి. వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. నేను గివ్ అవే ఎంట్రీస్ అన్ని నోట్ చేసుకుంటాను. సో మాక్సిమం అందరికి అన్ని వచ్చేలాగా, అందరికి
షిప్ అయ్యేలాగా నేను చూసుకుంటాను. సో వీడియో అయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో మాక్సిమం నేను ఒక 50-60 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తాను గివ్ అవేకి, నాట్ 1-2 50-60 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఒక గివ్ అవే మళ్ళీ నెక్స్ట్ గివ్ అవే ఇచ్చే అంత ఓపిక నాకు లేదు, ఒకేసారి గివ్ అవే చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీరు చూడాలి ఖచ్చితంగా. ఆ రెడ్ లైన్ ఉంటుంది కదా చూసేసినట్టు, అది నేను చూస్తాను అనమాట గివ్ అవే విన్నర్స్ ని ఎంచుకునేటప్పుడు. అది చూసి నా ఛానల్ కి ఎవరైతే ఎంగేజ్ ఉన్నారో వాళ్ళకి నేను ఇవ్వాలనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఈ రోజు వచ్చి వీడియో చూసేసి షేర్ చేసిన వాళ్ళకైతే కాదు. అందుకని కీప్ కామెంటింగ్, కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మా ఇల్లు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మేము ఉండేది వనస్థలిపురంలో, ఎల్బీ నగర్ దగ్గర వనస్థలిపురం. సో అందుకే మీకు 16,000. అదే ఇల్లు అక్కడ తీసుకోవాలంటే 40,000 50,000 ఉంటుంది. బట్ అది కూడా మేము తీసుకోవాలి అని కోరుకుంటున్నాము. అది గైస్, ఈ ఇంటితో నాకు పెద్ద అనుబంధం లేకపోయినా బయట బాల్కనీ, ఆ రోడ్డు అంతా నాకు చాలా ఇష్టం. ఓకే, లైఫ్ మూవ్ ఆన్, లైఫ్ వెళ్తూనే ఉంటుంది. ఏ ఇంటితో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అని నేను ఇప్పటికీ తెలుసుకున్నాను. అండ్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్. బై బాయ్.